వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో 2025లో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏ స్కీమ్ బాగుంది, ఈ 2025లో ఏ స్కీమ్ అనేది మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ ఇయర్ 2026లో మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉండబోతుంది. సో దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. మ్యామ్, ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 2025లో ఏ స్కీమ్స్ అనేది, ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ స్కీమ్స్ అవును. అనేది ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి, అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది? సో ఈ 2023లో దాదాపుగా మనకి మార్కెట్స్ గానీ, ఈ మ్యూచువల్ ఫండ్స్ గానీ మంచి 30% రిటర్న్స్ చూసారు. అలానే 2024లో కూడా 21% డీసెంట్ రిటర్న్స్ మనకొచ్చాయి. బట్ 2025 మీరన్నట్టుగా చాలా డిసప్పాయింటెడ్ అయ్యింది. చాలా డిసప్పాయింటెడ్ ఇయర్ అని మనకి చెప్పొచ్చు. ఎవరైతే ఈ 24లో రీసెంట్‌గా వచ్చారో వాళ్ళందరూ మాత్రం బాగా, ఎందుకంటే వాళ్ళు ఆ 2 ఇయర్స్ రిటర్న్స్ చూసి, ఆ 30%, 20% రిటర్న్స్ చూసి వచ్చిన వాళ్ళైతే ఈ 2025లో ఒక 4, 5% అండి. కొన్నైతే ఇంకా నెగెటివ్‌లో కూడా ఉన్నాయి కొన్ని స్కీమ్స్ అయితే. సో ఈ విధంగా కొంచెం డిసప్పాయింటెడ్ ఇయర్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్, ఫర్ ద స్టాక్ మార్కెట్స్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దీనికి అసలు ఏవి బాగా, మీరు అడిగినట్లుగా ఏవి బాగా పెర్ఫార్మన్స్ చేశాయి అనుకుంటే, గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే వండర్‌ఫుల్ రిటర్న్స్ వచ్చాయి. ఎవరైతే ఈ గోల్డ్ ఈటీఎఫ్స్‌లో, సిల్వర్ ఈటీఎఫ్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టారో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారో వాళ్ళందరికీ మంచి రిటర్న్స్ అనేవి వచ్చాయండి. అలానే కొన్ని గ్లోబల్ ఫండ్స్ కూడా. అంటే ఈ ఇయర్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వలేదు గానీ, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా, మీరు యూఎస్ తీసుకోండి, లేకపోతే చైనా తీసుకోండి, ఇవన్నీ కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చారు. సో ఈ విధంగా గ్లోబల్ ఫండ్స్‌లో పెట్టిన వాళ్ళకి కొంచెం రిటర్న్స్ అనేవి కనిపించాయి. ఇంకొక థీమ్ ఇంకా వర్కౌట్ అయింది ఏంటంటే మల్టీ అసెట్ ఫండ్. మల్టీ అసెట్ ఫండ్ అంటే ఏంటంటే మన మనీ, ఈక్విటీ, డెట్, సిల్వర్, గోల్డ్, ఇలా ఈ 4 సిట్యుయేషన్, అంటే ఈ 4 ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్ మేనేజర్ చేస్తారు. సో ఎవరైతే ఈ మల్టీ అసెట్ ఫండ్స్‌లో పెట్టుకున్నారో వాళ్ళకి కూడా బికాస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ వల్ల డెట్ కూడా కొంచెం బానే ఉంది కాబట్టి, సో ఫైనల్‌గా వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయండి ఎవరైతే ఇందులో ఉన్నారో. సో ఈ విధంగా ఈ పర్టిక్యులర్ లార్జ్ క్యాప్స్ టు సమ్ ఎక్స్‌టెంట్ మిగతా వాటి మీద బెటర్ అని చెప్పొచ్చు. అంటే న్యూట్రల్‌గా కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ బాగా ఇబ్బంది పడింది ఎవరంటే ఈ స్మాల్ క్యాప్స్‌లోని, తర్వాత ఈ మిడ్ క్యాప్ స్కీమ్స్‌లో ఎవరైతే పెట్టారో వాళ్ళైతే బాగా ఇబ్బంది పెట్టారండి. కొన్ని థీమ్స్ కూడా వెళ్ళిపోయారు. లాస్ట్ టైము మనకి కొన్ని థీమ్స్, అంటే ఎలా అంటే డిఫెన్స్ గాని, లేకపోతే మనకి మీడియా గాని, ఇలా కొన్ని థీమ్స్‌లో కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు, సెక్టార్ వైస్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాళ్ళు, తర్వాత డిజిటల్ స్కీమ్స్ అని, లేకపోతే ఈ పర్టిక్యులర్ ఇన్ఫ్రా స్కీమ్ అని, ఇలాంటి వాటిల్లో సెక్టార్ వైస్ చాలా రిస్క్ తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఇయర్‌లో అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. సో మ్యామ్, ఇక్కడ మనం చూస్తున్నైతే ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, నెక్స్ట్ ఇయర్ 2026 బిగినర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలని అంటారు? ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా 26లో వాళ్ళు? అంటే ఈ ఇయర్ మనం చూస్తున్నట్టే 5%, 4, 5 నెగెటివ్‌లో కూడా ఉన్నాయని మీరు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇయర్ యాహ్! సో ఇక్కడ మేము అందరికీ కూడా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ టెర్మినాలజీ చాలా కొత్తగా ఉండొచ్చు. బట్ స్టిల్ ఐయామ్ ట్రైయింగ్ టు కంప్లీట్. కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాము. దీంట్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్. ఓకే. డైవర్సిఫికేషన్ హెల్ప్స్ యూ. ఎప్పుడు మార్కెట్స్ అయితే రిటర్న్స్ ఇవ్వదో, ఓకే, మీకేం చేస్తుంది అంటే ఒక పర్టిక్యులర్, అంటే ఓ పర్టిక్యులర్ స్కీము ఇదంతా కూడా తగ్గింది, కొన్ని సెక్టార్స్ బాగున్నాయి అన్నప్పుడు మనకేమవుతుందంటే ఈ డైవర్సిఫికేషన్ వల్ల మీకు కొంత రిలీఫ్ వస్తుంది. అంటే కొన్ని సెక్టార్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని సెక్టార్స్ వర్కౌట్ అవ్వలేదు. బట్ మీరు డైవర్సిఫైడ్‌గా అన్ని వాటిల్లో పెట్టుకున్నారు కాబట్టి మీరు కొంత రకంగా రిస్క్ మేనేజ్, అసలు ఓవరాల్ మార్కెటే మీకు పెర్ఫార్మన్స్ ఇవ్వలేదనుకోండి, ఎక్కడ పెర్ఫార్మన్స్ రాలేదనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా, ఫైనల్‌గా మనం ఇన్వెస్టర్స్ మనం ఎలా వెల్త్ బిల్డ్ చేయగలమంటే అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే ఏంటి? మనం ఓన్లీ ఈక్విటీ మార్కెట్ కాకుండా డెట్‌లో కొంత, మనము ఈక్విటీలో, తర్వాత లైక్ కమోడిటీస్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్‌లో, ఈ విధంగా మీరు అసెట్ అలొకేషన్ చేసేసుకున్నారనుకోండి, ఇలాంటి మార్కెట్స్, అంటే ఎప్పుడైతే ఈ మార్కెట్స్ రిటర్న్ ఇవ్వవో, ఈ అసెట్ అలొకేషన్ వల్ల మీకేమవుతుందంటే ఒక అసెట్ క్లాస్ పెర్ఫార్మన్స్ చేయకపోయినా ఇంకొక అసెట్ క్లాస్ పెర్ఫార్మన్స్ చేసి మీకు ఓవరాల్‌గా మనకి పోర్ట్‌ఫోలియో అనేది వెల్త్ క్రియేట్ అవుతుందండి. సో మేము ఇదే అందరికీ చెప్పాలనుకుంటున్నాం. 2026లో కూడా మీరు డైవర్సిఫికేషన్ అయితే బానే చేశారు అందరూ. ఆ డైవర్సిఫికేషన్ అంటే కూడా ఎట్లా అయిపోయిందంటే కాన్సంట్రేటెడ్ చేసేసారండి. డైవర్సిఫికేషన్ కూడా పర్ఫెక్ట్ చేయలేదు. అంటే అన్ని మిడ్ క్యాప్స్‌లోకి వెళ్ళిపోవడము, అన్ని స్మాల్ క్యాప్స్‌లోకి వెళ్ళిపోవడం, బాగా రిస్క్ ఎక్కువ తీసేసుకొని థెమటిక్ ఫండ్స్‌కి వెళ్ళిపోవడము, లేకపోతే సెక్టార్ ఫండ్స్‌కి వెళ్ళిపోవడము, అక్కడ కూడా డైవర్సిఫికేషన్ బాగా జరగలేదు. ఇంకోటేంటంటే అసలు అసెట్ అలొకేషన్ అనే కాన్సెప్టే తీసుకోలేదు. ఎందుకంటే అందరూ ఈక్విటీలో ఉన్నారు. బట్ అవును. దే డిడ్నిట్ ఎక్స్‌పెక్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ ఇంత ర్యాలీ ఈ ఇయర్‌లో వస్తుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాన్ని కూడా మిస్ అయిపోయారు.
సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా అట్లీస్ట్ 2026లో అయినా మనము ఈ అసెట్ ఎలికేషన్ కానీ డైవర్సిఫికేషన్ కానీ ప్రాపర్గా చేయండి. అండి ఇంకోటి ఏంటంటే డోంట్ బి ట్రై టు బి ఏ ఫండ్ మేనేజర్. మనమే Okay. ఫండ్ మేనేజర్స్ అయిపోయి అడ్వైజర్స్ దగ్గర వెళ్ళకుండా అంటే మనమే ఫండ్ మేనేజర్ లాగా మనకు అన్నీ తెలుసు అంటే అంటే ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, ఒక ప్రొఫెషనల్ అవ్వాలన్నా ఒక 4 ఇయర్స్ చదువుకుంటే కదండి అవుతారు. సో ఈ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్సెస్ డెసిషన్స్ మీకు ఏమీ తెలియకుండా అసలు 4-5 మంత్స్లో ఒక 4 వీడియోలు చూసేసి ఎలా డెసిషన్ తీసుకుంటారు? అంటే వాళ్ళు కొంతమంది సెర్చ్ కూడా చాట్ జీపీటీ ఇప్పుడు AI అదేనండి జస్ట్ 4-5 మంత్స్ లోనే మీకు ఎట్లా తెలిసిపోతుంది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. అంటే ఏఐని యూస్ ఏఐని యూస్ చేసుకొని అవును బ్లైండ్ గా ఇన్వెస్ట్ వెళ్ళిపోతున్నారండి. లేదండి దట్ ఈస్ వాట్. అందుకని ఎవరైతే అలా వెళ్ళిపోయారో ఎందుకంటే కస్టమైజేషన్ ఉండదు కదండి. అవన్నీ ఇచ్చేది ఏంటంటే జనరల్ న్యూస్ అనేది ఇస్తారు వాళ్ళు. మీరు ఏదైనా గూగుల్ యూస్ చేయండి లేకపోతే చాట్ జీపీటీ ఏంటంటే బట్ మీకేది సూట్ అవుతుందో అది చెప్పదు కదా. సో ఇలా మనకి ఏంటంటే నీడ్ నాట్ టు బి ట్రై టు బి ఏ ఫండ్ మేనేజర్ కాకుండా మనం ఎవరైనా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళని మనం వెళ్ళి కనుక్కొని అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని పెట్టుకుంటే డెఫినెట్లీ దే విల్ అంటే మేమైనా కొంచెం బాగా అంటే మా క్లయింట్స్ అందరికీ వాళ్ళు చెప్తారండి మాకు మేడం 3 స్కీమ్స్ తీసుకోండి స్మాల్లో 3 స్కీమ్స్ మీరు మిడ్ క్యాప్ పెట్టండి మా మీద ఫోర్స్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ వీ విల్ స్టాప్ దెమ్. నో సార్ మేము ఇలా చెయ్యము, మేము ఇలా పోర్ట్ఫోలియో మేము ఈ విధంగా బిల్డ్ చేయము అని డైరెక్ట్గా చెప్పేస్తాం. చెప్పేసి వాళ్ళని స్టాప్ చేసి కొంచెం గోల్డ్లో కొంచెం మల్టీ అసెట్ ఫండ్స్లో కొంచెం లార్జ్ క్యాప్లో ఇలా పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఈ రోజు కొంచెం వాళ్ళు బెటర్గా ఉన్నారండి. సో ఇలా ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్తో మనం కూడా జర్నీ చేస్తే దట్ వుడ్ బి ఇలాంటి సిచ్యువేషన్స్లో బెటర్గా ఉంటుంది. ఇదొక టిప్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం మార్కెట్ని టైమింగ్ చేయలేమండి. మార్కెట్ టైమింగ్ చేయలేము. అలానే పర్ఫెక్ట్ ఎసెట్ ఏది పెరుగుతుందో కూడా ముందుగా మనం చెప్పొచ్చా? చెప్పలేము. ఈ విధంగా గోల్డ్ సిల్వర్ పెరుగుతుందని ఎవరైనా అనుకున్నారా అండి? లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా చేజింగ్ ద రిటర్న్సే. అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యేది రిటర్నే, ఎండ్ అయ్యేది రిటర్న్స్తోనే. ఈ రిటర్న్స్తోనే స్టార్ట్ అవుతున్నాము, రిటర్న్స్తో ఎండ్ అయిపోకుండా మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఈ మంత్ 5,000 పెట్టామనుకోండి ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 6,000 పెట్టండి. ట్రై టు ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే కార్పస్ని బిల్డ్ చేయాలంటే రిటర్న్స్ని చేస్తే వస్తుందా? నాట్ ఓన్లీ దట్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్. సో మేము అందరికీ 2026లో చెప్పేది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళండి, మీ స్కీమ్స్ అన్నీ కూడా రివ్యూ చేయించుకోండి. అవన్నీ ఏమైనా ఉంటే మనం అంతా కూడా పర్ఫెక్ట్గా మేము కూడా మా దగ్గర కూడా చాలామంది క్లయింట్స్ వస్తున్నారు రివ్యూ చేయమని. సో రివ్యూ చేస్తూ ఉన్నాము, అవన్నీ కూడా దాన్ని కొంచెం మారుస్తూ ఉన్నాము. వాళ్ళ రిస్క్కి తగ్గట్టుగా వాళ్ళ ఆబ్జెక్టివ్కి తగ్గట్టుగా చేస్తూ ఉన్నాము. అలానే మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు కొంచెం ఎస్ఐపి పెంచుకుంటూ వెళ్ళాలండి. టాప్అప్ అంటే దాన్ని స్టెప్అప్ చేసుకోవాలి కదా. సో ఎంత అవుతుందండి ఇప్పుడు 10% అంటే 5,000 మీద 10% 500. సో అది కూడా చేసుకోకపోతే ఎట్లా అండి? సో ఎవరైతే తక్కువ రిటర్న్స్ వచ్చి మాకు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే స్టెప్అప్ ఒక జస్ట్ 10% అండి, ఒక 500, 1000 ఇలా పెంచుకుంటూ వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ వెల్త్ ఈవెన్ దో ద మార్కెట్స్ ఆర్ నాట్ డూయింగ్ దట్ మచ్ వెల్. సో ఇలా మీకు నెక్స్ట్ ఇయర్లో కూడా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉండకండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజింగ్. గ్లోబల్ సిచ్యువేషన్స్ అన్సర్టనిటీస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి. ఈ ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ ఇప్పటికే ఒక కంక్లూజన్కి రాలేదు. సో దట్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో. ఇంకా సాగా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇవన్నీ పెట్టుకొని మీరు ఏంటంటే కొంచెం మ్యూటెడ్ ఎక్స్పెక్టేషన్స్, మరి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా యావరేజ్ ఎక్స్పెక్టేషన్స్తోని మనకి అసెట్ ఎలికేషన్, డైవర్సిఫికేషన్ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా చేయించుకొని స్టెప్అప్ చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ వెల్త్. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.